నమస్తే. నేను మీ అశ్విని కుమార్. తెలంగాణ. తెలంగాణలో ఏం జరుగుతుంది? ఖచ్చితంగా ఏదో మార్పైతే జరుగుతుంది. ఆ మార్పు ఎటువైపు వెళ్తుంది? తెలంగాణ కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిగా మీనాక్షి నటరాజన్‌ని వేశారు. మీనాక్షి నటరాజన్ కూడా ఇన్ఛార్జిగా వచ్చాక జిల్లాల వారీగా సమీక్షలు జరుపుతున్నారు. ఆవిడ సమీక్షలు జరుపుతున్న సమయంలోనే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీకి వెళ్ళారు. ఖచ్చితంగా అయితే మార్పులు అయితే జరగబోతున్నాయన్న ఒక హింట్ సంకేతం అయితే అందుతుంది. అది ఏంటి అనేది మనం వేచి చూడాలి. బీజేపీ తెలంగాణ ఎమ్మెల్సీ ఎన్నికల్లో అయితే మాత్రం హవా చాలా బాగా చూపించినట్టు అని చెప్పచ్చు. టీచర్స్ ఎమ్మెల్సీలో అయిపోయింది. గ్రాడ్యుయేట్స్ది బీజేపీ ప్రస్తుతం లీడ్లో ఉంది. నల్గొండ, ఖమ్మం, వరంగల్లో అయితే పీఆర్టీయూ గెలిచింది. బీజేపీ 5వ స్థానానికి పరిమితమైంది. ఇక్కడ 3 పాయింట్స్ మనం ఒకటి ఎలక్షన్లు అయ్యి కౌంటింగ్ మొదలయ్యి 3 రోజులు అయింది. ఇంకా కౌంటింగ్ నడుస్తూనే ఉంది. బ్యాలెట్ పేపర్స్, అందుకే ఈవీఎంలు అంటుంది ఎప్పుడు. కానీ బ్యాలెట్ పేపర్లో కేవలం 2 లక్షల ఓట్లు లెక్క పెట్టడానికి 4వ రోజు సమయం కూడా తీసుకుంటుంది. అయినా బ్యాలెట్ పేపర్ల ద్వారా ఎన్నికలు జరిగినా కూడా బీజేపీ టీచర్స్ ఎమ్మెల్సీల్లో మల్కే కొమరయ్య భారీ మెజార్టీతో గెలిచారు. ఇంకొకటి ఎన్నికలు జరుగుతూనే ఉంది. ఇక్కడ ఉత్తర తెలంగాణలో బీజేపీ అయితే చాలా గట్టిపడింది, బలపడింది. ఎప్పుడు కూడా బీజేపీకి స్ట్రాంగ్ ఉత్తర తెలంగాణనే. ఈ ఉత్తర తెలంగాణలో బేస్ వేసుకుంటూనే ఉంది. కానీ దాదాపు 10 సంవత్సరాల నుంచి కేంద్రంలో బీజేపీ లేదా ఎన్డీఏ ప్రభుత్వమే 11 సంవత్సరాలు అయింది. ఇక్కడ దక్షిణ తెలంగాణలో బీజేపీ తన ఎక్స్పాన్షన్ మాత్రం పూర్తిగా వదిలేసింది. చాలే, మాకు ఉత్తర తెలంగాణలో ఉన్న బలం చాలు, దక్షిణ తెలంగాణలో ఏమైనా పర్వాలేదు, వేరే పార్టీల నుంచి నాయకుల్ని గుంజుకుందామనే తప్ప తన బేస్ క్యాడర్ని పెంచుకుంటంలో అయితే క్లియర్గా విఫలమైంది. ప్రస్తుతానికి ఎమ్మెల్సీ ఎన్నికలు ఫలితాలు వెలువడ్డాక సునీల్ బన్సాల్ అయితే తెలంగాణ బీజేపీ నాయకులతో ఒక రూట్ మ్యాప్ని అయితే ఇవ్వబోతున్నట్టుగా తెలుస్తోంది. తెలంగాణలో బీజేపీ 2028 ఎలాగైనా సరే అధికారం కైవసం చేసుకోవాలి, ఎలాగైనా గెలవాలి. ఎందుకంటే బీఆర్ఎస్ డైల్యూట్ అవుతుంది. కాంగ్రెస్ పార్టీ సంవత్సర కాలంలోనే పూర్తిగా యాంటీ ఇన్కంబెన్సీ, రైతులు రోడ్డున పడ్డారు, రియల్ ఎస్టేట్ మందగించింది, అందరికీ విష జ్వరాలు, ఒళ్ళు నొప్పులు, వాటర్ ప్రాబ్లము అప్పుడే స్టార్ట్ అయింది. కిటకిట నిరుద్యోగుల సమస్య అన్నీ కూడా మొదలైనవి. అలాగే వాళ్ళు ఇచ్చిన హామీలు కూడా ఎక్కడ నెరవేర్చేట్టుగా ముందుకు కదలట్లేదు. ఏ రకంగా చూసుకున్నా కూడా కాంగ్రెస్ పార్టీ మీద అయితే ప్రజా వ్యతిరేకత, ప్రభుత్వ వ్యతిరేకత అనేది అయితే క్లియర్గా కనబడుతుంది. అది కాంగ్రెస్ నాయకులకు కూడా తెలుసు. దీన్ని కొట్టిపారేయలేరు. దీన్ని క్యాష్ చేసుకుంటంలో నేను ఆల్రెడీ కొన్ని రోజుల కిందట ఒక వీడియో చేశాను. మూడ్ ఆఫ్ ది నేషన్ ఇండియా టుడే సీ వాటర్ ఒక సర్వే చేసింది. ఆ సర్వేది పెట్టాను. తెలంగాణలో బీజేపీ బలపడింది, కానీ బీజేపీ యాంటీ ఇన్కంబెన్సీని ఎన్కాష్ చేసుకుంటంలో ఫెయిల్ అవుతోందని. ప్రస్తుతానికి ఈ రోజు కూడా అదే. ఎమ్మెల్సీ ఫలితాలు వెలువడ్డాక గ్రూప్ పాలిటిక్స్ బండి సంజయ్ వలన గెలిచారు. బండి సంజయ్ ఎత్తుగడ, బండి సంజయ్ లేదా అరవింద్ వీళ్ళతోనే అని మిగతా నాయకులు పేర్లు పక్క పెట్టడం, సోషల్ మీడియాలో కిషన్ రెడ్డి లాంటి వాళ్ళందరినీ కూడా విమర్శించటము, ఈటల రాజేందర్ లాంటి వాళ్ళని పక్క పెట్టడము, ఇవన్నీ కూడా సోషల్ మీడియాలో ఒక రకమైన పిఆర్ నడుస్తుంది బీజేపీ నాయకులకి. దాదాపు ఈ నెలలో తెలంగాణలో బీజేపీ అధ్యక్షుడు ఎవరో ప్రకటించే అవకాశం ఉంది. జాతీయ స్థాయిలో కూడా బీజేపీ అధ్యక్షుడు ఎవరో ప్రకటించబోతున్నారు మార్చి నెలలోనే. ఎవరి ప్రయత్నాలు వాళ్ళు చేసుకుంటున్నారు. తెలంగాణలో బండి సంజయ్కే మళ్ళీ తిరిగి ఇవ్వాలి అన్నదైతే ఒక లాబియింగ్ అయితే ఢిల్లీ లెవెల్లో నడుస్తుంది. ఇక్కడ మనం ఇంకో పాయింట్ కూడా ఉంది. దక్షిణ తెలంగాణ ఇప్పుడు 17 లోక్సభ స్థానాలు ఉన్నాయి. 8 గెలుచుకుంది బీజేపీ, 8 ఎమ్మెల్యే స్థానాలు గెలుచుకుంది. 8 లోక్సభ స్థానాలు వచ్చే ఎన్నికల లోపల డీలిమిటేషన్ ఉండొచ్చు అన్న ఒకటైతే వినబడుతోంది. ప్రస్తుతానికి వీళ్ళ టార్గెట్ 15, బీజేపీ 15 లోక్సభ స్థానాలు. బీజేపీ టార్గెట్ ఎట్లా ఉంటుందంటే లోక్సభ స్థానాల్ని పెంచుకోవాలి, ఓట్ షేర్ పెంచుకోవాలి అన్న అడుగులు పడుతూ ఉంటాయి. ఆ క్రమంలోనే అసెంబ్లీ స్థానాలను కూడా గెలుచుకుంటూ వస్తూ ఉంటారు. ఇది భారతదేశంలో బీజేపీ ఎత్తుగడ. మొన్న 2024 లోక్సభ ఎన్నికలు చూశాక 8 కాకుండా ఇంకొక 5 మీద క్లియర్గా ఫోకస్ పెడుతోంది బీజేపీ. లోక్సభ స్థానాలు
జహీరాబాద్లో దాదాపు 39% ఓట్ షేర్ సాధించింది. పెద్దపల్లిలో 31.4% ఓట్ షేర్ సాధించింది. వరంగల్లో 28.5% ఓట్ షేర్ సాధించింది. భువనగిరిలో 29% ఓట్ షేర్ సాధించింది. నాగర్ కర్నూల్లో 30.4% ఓట్ షేర్ సాధించింది. ఈ 5 నియోజకవర్గాల్ని దాదాపు ఇంకొక 10% నుంచి 15% ఓట్ షేర్ పెంచుకుంటూ వెళ్ళాలన్నది ఢిల్లీ బీజేపీ నాయకులు ఒక సూచన చేసినట్టుగా తెలుస్తోంది. అంతేకాకుండా నల్గొండలో మునుగోడు ఉప ఎన్నికలు జరిగినప్పుడు రాజగోపాల్ రెడ్డి వచ్చినప్పుడు ఆ తర్వాత లోక్సభ ఎన్నికల్లో కూడా బీజేపీ నల్గొండలో ఏమన్నా బేస్ వేసుకుంటుందా అన్న ఒక ఊపు అయితే కనబడింది. రాజగోపాల్ రెడ్డి తర్వాత కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిపోయారు. ప్రస్తుతానికి నల్గొండలో 17.3% ఉంది. ఖమ్మం అందరికీ తెలిసిందే, ఒకప్పుడు కమ్యూనిస్ట్ కంచుకోట, ఇప్పటికీ తర్వాత అంతా కూడా కాంగ్రెస్ కంచుకోటే. ఖమ్మంలో 9.5% ఉంది. సో 17 అనుకుందాం ప్రస్తుతానికి. 17లో మాత్రం ఖమ్మం, మహబూబాబాద్ ఇవైతే చాలా కష్టంగా కనబడుతుంది బీజేపీకి. హైదరాబాద్లో మనందరికీ తెలిసిందే, డీలిమిటేషన్ అయ్యి రేపు పొద్దున ఏమైనా అవుతే తప్ప, లేదంటే ఎంఐఎం స్ట్రాంగ్ హోల్డ్ అని ఒప్పుకోవాల్సిందే. సో ఈ 13 లోకసభ స్థానాలు ఇంటూ 7 91 అసెంబ్లీ స్థానాల మీద గురిపెట్టబోతోంది బీజేపీ. ప్రస్తుతానికి ఉన్న దాని మీద అయితే ఒక 55 నుంచి 60 అసెంబ్లీ స్థానాలు గెలుచుకుంటే చాలు, గవర్నమెంట్ ఫామ్ చేయగలమన్న ఒక డీలిమిటేషన్ జరగకపోతే ఒక ఐడియాతో ముందుకెళ్తున్నారు. ఇక్కడ తెలంగాణ ప్రజలైతే బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని చూశారు, కాంగ్రెస్ ప్రభుత్వాన్ని చూశారు. బీజేపీకి అవకాశం ఇద్దాం అన్నది క్లియర్గా కనబడుతోంది. ఎందుకంటే మొన్న ఎమ్మెల్సీ ఎలక్షన్లో అర్బన్, రూరల్ ఈ 2 ఓటర్స్ కూడా బీజేపీ వైపుకే ఓటేశారు. క్లియర్ ఫెయిల్యూర్ ఆఫ్ లీడర్స్ అని అయితే మనం చెప్పచ్చు. దక్షిణ తెలంగాణలో నల్గొండ, మహబూబ్ నగర్ ఇవన్నీ కూడా ఎక్స్పాండ్ చేసుకుంటాం, నాగర్ కర్నూలు ఎక్స్పాండ్ చేసుకుంటంలో ముందుకి మొమెంటం తీసుకెళ్లడంలో ఫెయిల్ అవుతున్నారు. బీజేపీ అధ్యక్షుడు ఎవరవుతారు అనే ఒక గొడవ అయితే, లేదా ఒక ఇంటర్నల్ డిస్ప్యూట్ రిఫ్ట్ అయితే నడుస్తుంది తెలంగాణ బీజేపీలో. ఏదైనా కూడా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ఎవరు అన్నది ఫైనలైజ్ అయ్యాక మాత్రం బీఆర్ఎస్ నుంచి, కాంగ్రెస్ నుంచి బీజేపీ వైపుకి జాయినింగ్స్ ఉంటాయన్నది అయితే మనకు వినబడుతుంది. అయితే 2023 అసెంబ్లీ ఎన్నికలప్పుడు కూడా బీజేపీ ఇట్లాగే దూసుకెళ్ళింది. బీజేపీ ఒక రకమైన సోషల్ మీడియాలో కానీ లేదంటే గ్రౌండ్లో చాలా హంగామా కనబడింది. పెద్ద పెద్ద ర్యాలీలు, జనాలు రావటము, జాతీయ నాయకులు రావటము, ఒక 30 నుంచి 35 స్థానాల వరకు గెలుచుకుంటుందన్న ఒపీనియన్ పోల్స్ మొత్తం వెళ్ళిందంతా కూడా అసెంబ్లీ ఎన్నికలకు వచ్చేటప్పటికైతే చతికిలబడింది. ఈసారి అయితే ఖచ్చితంగా ఆ 60 స్థానాల మీద గురి పెట్టాలనుకుంటోంది. 17లో 13 లోక్సభ స్థానాలు గెలుచుకోవాలి, ఆ పైన రెండిట్లో ఓటు షేర్ పెంచుకొని కొన్ని అసెంబ్లీ స్థానాలన్నా కైవసం చేసుకోవాలనే ఒక ప్లాన్తో అయితే ఆల్రెడీ వాళ్ళకి హింట్ వచ్చినట్టుగా తెలుస్తుంది. ఇక్కడ కిషన్ రెడ్డిని విమర్శించిన, కిషన్ రెడ్డిని తీసేసిన, గుర్తుపెట్టుకోవాల్సింది కిషన్ రెడ్డి బీజేపీకి ఒక మీడియేటర్ అని చెప్పచ్చు, సెంటర్కి స్టేట్కి. కిషన్ రెడ్డి ఉన్న బీజేపీకి లాస్ లేదు, బండి సంజయ్ ఉన్న బీజేపీకి లాస్ లేదు, అరవింద్ ఉన్న బీజేపీకి లాస్ లేదు, ఈటల రాజేందర్ ఉన్న బీజేపీకి లాస్ లేదు. లాస్ అల్ల ఎక్కడంటే యూనిటీ లేకపోవటం, సమిష్టి కృషి లేకపోవటం. ఇది తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు ప్రకటించాక కలిసికట్టుగా ముందుకెళ్తారా లేదా అనేది అయితే చూడాలి. ప్రస్తుతానికి తెలంగాణ ఓటర్స్ అయితే బీజేపీ వైపు చూస్తున్నారు. అది ఎంతవరకు ఉపయోగించుకుంటారన్నది తెలంగాణ బీజేపీ నాయకులకే వదిలేద్దాం. థ్యాంక్ యూ.